వెల్కమ్ టు జీటీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులందరికీ పథకాలు అందాలి. అధికారుల సమీక్షలో సీఎం జగన్. మైలవరంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు. అక్రమ మద్యం సరఫరాపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరికలు. భద్రాద్రి జిల్లాలో వేటగాళ్ల బారిన మూగ జీవాలు. నిందితులను పట్టుకున్న అటవీ అధికారులు. కమలాపురంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు. ఎర్రగుంట్లలో నివాస గృహాల గోడలకు బీటలు. హిందూపురంలో మగ్గానికి నిప్పట్టించిన చేనేత కార్మికుడు. నేస్తం పథకంకు అనర్హుడిగా ప్రకటించడంపై ఆవేదన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే సంతృప్తి స్థాయిలో అన్ని పథకాలు అమలు కావాలన్నారు ఏపీ సీఎం జగన్. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఆర్ఓఎఫ్ పట్టాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పథకాల అమలు విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని ఆయన సూచించారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలన్నారు ఆయన. గతేడాది డిసెంబర్ తర్వాత మగ్గం పెట్టుకున్న అందరికీ నేతన్న నేస్తం ఇవ్వాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మైలవరం సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్లను ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మైలవరం స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో పోలీసులు విధి నిర్వహణలో ముందు ఉండి తమ వంతు పాత్రను పోషిస్తున్నారన్నారు. గత 4 నెలలుగా క్రైమ్ రేట్ తగ్గిందని, ఎక్కువగా అక్రమ మద్యం కేసులే నమోదవుతున్నాయని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పరిధిలో 200 కిలోమీటర్లు తెలంగాణ సరిహద్దులలో 55 చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, రోజుకు 1000 నుండి 1500 బాటిళ్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ డీఎస్పీ బి శ్రీనివాసులు, శ్రీను, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇంతవరకు ఏరియా హాస్పిటల్లో ఇంతవరకు ఏరియా హాస్పిటల్లో టెస్టులు లేవు. కనీసం వాళ్ళకి వాస్తవాలు కూడా చెప్పేటువంటి పరిస్థితులు లేదు. ఆఫీసర్స్ని అడుగుతుంటే ఆఫీసర్స్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నారు. డిఎంఎండ్హెచ్ఓ అయితే కృష్ణా జిల్లా మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పాజిటివ్ టెస్టులు చేయాలంటారు. అసలు తిరువూరు టౌన్లో ఎంతమందికి పాజిటివ్గా ఉన్నది, డెత్ కేసు వచ్చింది. తర్వాత ఇంతవరకు ఆ ప్రైమరీ కాంట్రాక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకునేటువంటి సందర్భం. వెంకటగిరి టౌన్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ మాజీ మంత్రి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి 68వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఆర్ఓ ఆదిశేషయ్య, శాతరను బాలయ్య, మెరుగ సుధేంద్ర, మధురెడ్డి, రవి, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండు 100 ఏళ్ళు శాశ్వతాన్ని పూర్తి చేసుకోవాలని భగవంతుడిని ఆశీస్సులు అడుగుతూ మేము ఆయన అన్ని విధాలా భగవంతుడు ఆయన కాపాడాలని, ఆయన సేవలు ఎంతో అవసరమని దీని సభను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలోని వెంకన్నపాలెంలో గిరిజనులకు కేటాయించిన భూమిలో ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కోసం నాటిన రాళ్లను స్థానిక హరిజనులు తొలగించారు. దీనిపై వెంకన్నపాలెం గిరిజనులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిలో చట్ట విరుద్ధానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థలాలు ఇస్తారన్నంగా ఇప్పుడు బండ్ల అట్ట పడుతున్నారు. మాకేంటి బాధ్యత? ఎవరు న్యాయం చేస్తారు? ఎల్లకాలం మేము ఆడి చట్టంలో ఉండాలా? ఏం న్యాయం చేసే వాళ్ళు ఎవరు వస్తారు మాకు ముందుకి? అది మేము కోరుతున్నాం. ఎస్టీ అర్జున్ వాడ వాళ్ళు వచ్చారు సార్. వచ్చాక స్థలం మట్టి గిట్టి తోలున్నారు. ఆ రాళ్ళు వేస్తుంటే రాళ్ళని తీసేశారు సార్. తీసేసి మాది ఉంది పట్టా ఉంది అంటున్నారు. పట్టా ఉండదు మాది. ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో రాళ్ళు తీసేస్తారు. సదర పెట్టారు సార్. గుంటగా ఉండింది, అది సదర పెట్టున్నారు. రాళ్ళు తీసేసి మాకు పట్టా ఉంటుంది. మేము మాట్లాడుతూ మమ్మల్ని కొట్టినట్టు అర్జున్ వాడ వాళ్ళు ఒక 5 వచ్చి తీసేసి అది ప్రభుత్వ భూమి కాబట్టి అక్కడ ఉన్న గిరిజన అందరితో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు ఇది అనుకూలంగా ఉంటుందని తెలియజేశారు. కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉన్న ప్లేస్ కాబట్టి దాన్ని క్లీన్ చేసి మేము లేఅవుట్ కూడా తయారు చేయడం జరిగింది. కానీ నిన్న ఈరోజు కొంతమంది అక్కడ రాళ్ళు తీసేసి తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వ పనులకు ఎవరైనా అడ్డంకం కలిగిస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అసలు నీళ్ళు నిలబడితే పిల్లలు పోయి దాంట్లో పడిపోతారని చెప్పి చాలా భయపడుతున్నాం. గవర్నమెంట్ ఇప్పుడు జగన్ తరఫున గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు నిలబడ్డారు. చివరికి ఆయన నిలబడి గెలిచినాడు. అయ్యా మేమందరం కూడా ఓట్లు వేస్తాము, మాకు ఇళ్ల స్థలాలు లేవు. ఒక కుటుంబంలో 2-3 కుటుంబాలు ఉంటే చాలా గొడవలు, చాలా ఇబ్బందులు పాలు అవుతూ ఉండేది. మేము
ఇప్పుడు ఆయన బతిలాను ఎట్టో మీకు వదిలేసాం కదా, మీరైనా మా పట్ల దయ చూపించి స్థలాలు ఇవ్వండి అయ్యా, అక్కడని మేము తల దాచుకుంటామని మాకు ఎక్కడ ఇవ్వలేదు. మా పక్కనే గుంటలు పూడ్చేసి అక్కడ స్థలాలు ఇస్తే అక్కడే ఉంటాం మేమని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన దయ చూపించి ఎంత పెద్దయిన గుంటలు ఆయన పూడ్చి ఇప్పుడు మట్టి పోసి పూడ్చి అన్నీ ఇప్పుడు ఇళ్ళ స్థలాలకి రాయలు నాటేదానికి అందరిని తీసుకొని వచ్చినప్పుడు నాటేసి వెళ్ళిపోయారు. కానీ ఏరో వాళ్ళు వచ్చి అర్జున్ వాడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఏడుండాయి మీకు స్థలాలు, ఇవన్నీ మా పట్టా భూములు, మీకు సంబంధం లేదు అని చెప్పి ఉదయాన్నే 7 గంటలప్పుడు వచ్చి ఆ రాయలని పీకేసి ఆ వాటిని అడిగే తల్లికి మళ్ళీ వచ్చి కత్తులు కటారులు ఎత్తుకొని వచ్చి మొత్తం కంపేసేసారు, వెళ్ళిపోయారు సార్. ఇంకా వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మా పక్కన మా రైతులు అడుగుతుండే తల్లికి వాళ్ళు పైకి కూడా వచ్చారు సార్. ఇంకా వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఇంకా మేము అడిగితే మా మీద ఇవ్వబోతున్నారు సార్. మాకు ఇవ్వబోతుంటే అర్జున్ వాడలు వచ్చి ఈ స్థలంలో మాకు పట్టా భూములు ఉన్నాయి, ఈ స్థలాలు మీకైతే రావు అని ఊళ్ళో ఒక ఆయన పద్మరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు సార్. ఆయన కాడికి వస్తే ఆయన వచ్చి మీకు పంచుతాడు అని మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. కానీ మాకు శివారెడ్డి తరఫున మట్టి తోలింది, ఆ గుంటలన్నీ పూడ్చింది. మాకు ఇప్పుడు శివారెడ్డి మాకు గుంటలన్నీ పూడ్చింది, మాకు చుట్టుపక్కల గుంటలు ఉన్నాయి సార్. మేము అట్ట పెట్టుకొని కూడా మేము మా పట్టాత్రం పోయేది, ఆ గుంటలలో పిల్లకాయలు పడిపోతారని కూడా అంత బాధపడేది. మేము మనుషులను పెట్టుకొని పూజ చేసుకుని బతుకుతున్నాం సార్. మేము ఈ రోజు ఆ గుంటలన్నీ పూడిపించి మాకు శివారెడ్డి అని ఆయన మాకు స్థలాలు మీరు రాళ్ళు నాటి అన్ని చేస్తే నిన్న చిన్నకల్లా కూడా వచ్చి ఈ రోజు అర్జున్ వాడోళ్ళు వచ్చి దౌర్జన్యంగా రాళ్ళు పెరికేసి కంపేసిపోయినారు సార్. అదేంటి మేము అడిగితే మా మీద ఆడవాళ్ళ మీద పైబట్టి దౌర్జన్యం చేయబోయినారు సార్ వాళ్ళు. అది చేస్తే మేము ఎట్ట బతకాలి, మాకు ఇంటి భూమి లేదు సార్. కానీ మేము మాకు ఇళ్ళ స్థలాల కోసం మేము ఎంత ఆశపడుతున్నాం సార్. మేము అన్నం తిండి తెప్పులు కూడా తింటలేదు సార్. మేము మా స్థలాల కోసం మేము బాధపడుతున్నాము. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు అవంతం చేసి ఇప్పుడు ఈ చుట్టుపక్కల కంపేసేసి పోయి ఉన్నారు. ఇది మా అమ్మది మా వాళ్ళది ఈ పట్ట భూములు ఉంటాయని చెప్పి అట్లా గడుపుతున్నారు సార్ వాళ్ళు. గూడూరు రెడ్ జోన్ లో 8 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన చేగువేరా ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమన్నారు కమిషనర్ ఓబులేషు. సిఐల దశరథ రామారావు, అరుంధతి అపాలెం రెడ్ జోన్ లో చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబు ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు చేయూతనిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ ఓబులేషు, పట్టణ సిఐ దశరథ రామారావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సైదులు, చేగువేరా ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు క్రాంతి కుమార్, వైసీపీ నాయకులు కాకులూరు మధుసూదన్ రెడ్డి, నరేష్ రెడ్డి, పైలట్ టీం సభ్యులు వినోద్, పవన్, లక్ష్మీనారాయణ, తరుణ్, సంతన్ సాయి మహేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. కర్ఫ్యూ విధించిన నాటి నుంచి నేటి వరకు గూడూరు పట్టణ ప్రజల ఆరోగ్యమే తమ ఆరోగ్యంగా భావించి పనిచేసినటువంటి 3 అధికారులు మన గూడూరు పట్టణంలో ఉన్నారు. మొట్టమొదటగా మన పట్టణ కమిషనర్ ఓబులేష్ గారు అయితేనేమి, అలాగే లా అండ్ ఆర్డర్ నిర్వహించే మన అర్బన్ సిఐ దశరథ రామారావు గారు, అలాగే రెవెన్యూకు సంబంధించిన తహసీల్దార్ లీలారాణి గారు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి వైద్యాధికారి మన పట్టణంలోని వైద్యులందరూ కూడా ఈరోజు పట్టణంలోని ప్రజలందరూ బాగుండాలనే ఒకే ఒక లక్ష్యంతో వారి కుటుంబాలను పక్కన పెట్టి అనునిత్యం ప్రజా శ్రేయస్సే మా శ్రేయస్సుగా భావించి పనిచేసినటువంటి వీరందరికీ చెగువేరా ఫౌండేషన్ తరఫున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసినప్పటి నుంచి మన భారతదేశానికి మన గూడూరు పట్టణంలో మన ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు అందరికీ శుభచిత్రమే. సో ఈ యొక్క కార్యక్రమాలకి మా వంతు సహాయంగా కోవిడ్-19 నియంత్రణకి మేము గూడూరు పట్టణంలో అయితేనేమి చుట్టుపక్కల గ్రామాల్లో అయితేనేమి మేము చేస్తున్న కార్యక్రమాలు గత 100 డేస్ నుంచి అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు మన గూడూరు పట్టణంలో రెడ్ జోన్ ప్రాంతంలో
మా వంతు సహాయంగా ఈరోజు ఈ కార్యక్రమానికి అధికారుల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో దీనికి అంతటికీ మా ఫౌండేషన్ టీం సభ్యులందరినీ వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ చెగువేరా ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. అది కూరగాయల పంపిణీ కావచ్చు, పలు సరుకులు కావచ్చు, శానిటరీ వర్కర్లకి అవసరమైనటువంటి పలు సరుకులతో పాటు వారికి చెప్పులు, ఫుట్వేర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారికి బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో అరుంధతి వార్డులో 1కి 3 పాజిటివ్ కేసులు రావడంతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా రిస్ట్రిక్ట్ చేయడము, ఇక్కడ ఈ పబ్లిక్ మూవ్మెంట్ లేకపోవడంతో వారికి నిత్యావసర సరుకులు తెచ్చుకునేటువంటి అవకాశం కానివ్వండి, అదేవిధంగా ఎక్కువ మంది ఇక్కడ దినసరి కూలీలు వీరు బయటికి వెళ్ళి పనిచేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి సురేష్ బాబు గారిని అడగడం జరిగింది. వారి సహచర మిత్రుడు ఆదినారాయణ గారితో కలిసి వెంటనే మాట కాదనకుండా వైఎస్ఆర్ జయంతి నాడే ఇవ్వాలని వాళ్ళు నిశ్చయించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఇవ్వలేకపోయారు. అదే సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 130 కుటుంబాలకు కావాల్సినటువంటి ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా ఈరోజు వారు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కమిషనర్ గారి యొక్క పిలుపు మేరకు మన చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షుడైన సురేష్ గారు మరియు ఆదినారాయణ గారు, మధుసూదన్ రెడ్డి గారు మేము తప్పకుండా చేస్తామని అడిగింది 1.5 డే క్రితమే. ఇమ్మీడియట్గా ఈరోజు ఆ యొక్క మంచి కార్యక్రమం 150 మందికి ఒక వారానికి సరిపోయే పలసరుకులు, నిత్యావసర వస్తువులు అన్నీ ప్యాకింగ్ చేసి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. అలాంటి మంచి హృదయానికి వాళ్ళ చెగువేరా ఫౌండేషన్ చేస్తున్న సేవలకు మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. చేతులెత్తి ఎంతో గొప్ప సేవ చేస్తూ ఉన్నారు. లాక్డౌన్ విధించిన కానీ కూడా చెగువేరా ఫౌండేషన్ వారు ఎంతో సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అరుంధతిపురంలో కూడా నిత్యావసర వస్తువులు అనేవి వాళ్ళు అడగగానే మన చెగువేరా ఫౌండేషన్ చైర్మన్ సురేష్ గారు వాళ్ళకి దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తహసీల్దార్ ఆదిశేషయ్య. బాలయ్యపల్లిలో కంటైన్మెంట్ జోన్స్ గా 5 వార్డులు ఉన్నాయన్నారు. కోవిడ్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించవద్దని ఆయన సూచించారు. టౌన్ రూరల్ ప్రాంతంలో ఇప్పటి వరకు వెంకటగిరి మండల పరిధిలో ఉన్నటువంటి 33 కేసులు పాజిటివ్ కేసులుగా నమోదై ఉన్నాయి. వాటికి గాను శానిటేషన్ ఫెసిలిటీ రోజుకి 2 సార్లుగా శానిటేషన్ ఫెసిలిటీ కూడా చేస్తున్నాము. దానికి గాను ప్రైమరీ కాంట్రాక్టులు, సెకండరీ కాంట్రాక్టులు వచ్చి ప్రైమరీ కాంట్రాక్టులు 237, సెకండరీ కాంట్రాక్టులు వచ్చి 861గా నమోదయ్యాయి. వీళ్ళన్నిటికీ మన పరిధిలో మండల పరిధిలో ఉన్న డాక్టర్లు మొత్తము వాళ్ళకి టెస్టులు చేస్తున్నారు. ఈ రోజు కంప్లీట్ అవుతాయి. అవన్నీ కూడా టెస్టులు రిజల్ట్ వచ్చిన తర్వాత చక్కగా ఉంటుంది. కానీ మండల పరిధిలో ఉన్న ప్రజలకు తెలియజేయడం ఏమన్నదంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి గంటకు ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మాస్కులు ధరించాలి. అవసరమైన వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకోవడానికి అనుమతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటికి రావద్దు. ఈ కరోనా మహమ్మారి నుంచి మీరు కాపాడుకోవాలంటే చక్కగా ఇంటిలో ఉండి రెస్ట్ తీసుకొని చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరు కూడా అవసరం లేని వారు వెంకటగిరికి రావద్దు, రాకూడదు కూడాను. అట్లాగే బాలాపల్లి మండలంలో కూడా కామకూరులో ఒక హోమ్ గార్డుకి వచ్చినది. ఆయన ఉన్న ప్రైమరీ కాంట్రాక్టులు 5గురికి మళ్ళీ పాజిటివ్గా తేలింది. వారిని కూడా మేము నెల్లూరు ఐసోలేషన్ వారికి పంపించాము. అక్కడ ప్రజలకు కూడా తెలియజేసిందంటే ఎవరు కూడా బయటకు రావద్దు. వీలైనంత అత్యవసరం అయితే మెడికల్ అయితేనే బయటకు రండి, మిగతా వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకూడదు. బాలాపల్లి మండలంలో జైపులో ఉన్నట్టు ఏఎన్ఎం అన్ని కాంట్రాక్ట్ కేసులు, ప్రైమరీ కేసులు అన్నీ ఆమె చూసేది. ఆమె కూడా పాజిటివ్ వచ్చింది. ఆమెను కూడా ఐసోలేషన్ వార్డుకు తరలించాము. అక్కడ ఉంది ఆమెకు ఉన్నటువంటి ప్రైమరీ కాంట్రాక్టులు 9, సెకండరీ కాంట్రాక్టులు వచ్చి 20 మొత్తం కూడా చేస్తున్నాము. డాక్టర్ గారు కూడా హాస్పిటల్ మొత్తం కూడా శానిటైజేషన్ చేసి ఉన్నారు. డాక్టర్ గారు రేపు మార్నింగ్ మళ్ళీ ఈ ప్రైమరీ సెకండరీ కాంట్రాక్టులను కూడా టెస్టులు చేసి నెల్లూరు పంపిస్తారు. దయచేసి మండల ప్రజలకి, కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు మొత్తానికి తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు.
ఇప్పటివరకు వెంకటగిరి మండలంలో కానీ బాలాపల్లి మండలంలో కానీ ఒక్క పాజిటివ్ కేసు ఉండింది. ఇప్పుడు ఎక్కువగా పాజిటివ్ కేసులు 35 పాజిటివ్ కేసులు వెంకటగిరి మండలంలోనూ, బాలాపల్లి మండలంలో 6 పాజిటివ్ కేసులు. గుంటూరు జిల్లా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్. డాక్టర్లు చేస్తున్న సేవలను అభినందించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కమిటీ ఆవిర్భావమయ్యి అలాగే ఈ ప్రాంతంలో ఎంతో ఎల్లేని సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఇక్కడ స్టాఫ్ అందరినీ కూడా అభినందనలు తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డెవలప్మెంట్ కోసం ఏదైతే మేము అనుకూలి చేసి మొదలుపెట్టామో అవన్నీ కూడా గురించి పడటం, ఎక్కడైతే ఓపీ ఉందో అది కూడా పెరగటం, అద్భుతంగా ఎల్లేని సేవలు కూడా డాక్టర్లందరూ కూడా మంచి చొరవతో ఉన్నటువంటి కమిటీ అవ్వచ్చు, అలాగే మొత్తం టీమ్ ఆఫ్ డాక్టర్స్ అవ్వచ్చు, అలాగే దాన్ని ప్రత్యేకంగా చూస్తున్నటువంటి వసంత వీరరావు గారు, అలాగే డాక్టర్ పూర్ణ గారు అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ హాస్పిటల్ అన్ని వసతులు కల్పించే విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళే నిజంగా చాలా హర్షణీయం. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఏదైతే పర్చు శ్రీనాథ్ గారు ఉన్నారో ఈ యొక్క ఫీమేల్ వార్డులో ఏసీ ఇవ్వడం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో ఏసీ గతంలో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి అవసరం తప్పకుండా మేము ఉంటామని చెప్పి ముందుకు వస్తున్నటువంటి ఇలాంటి దాతలకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటాము. అలాగే ఏదైతే ఆక్సిజన్ కూడా ఎక్కడ లేని విధంగా, ఏ సిఎస్సిలో కూడా లేని విధంగా రేపల్లతో ఈ సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ ఉంటుంది. నిజంగా చాలా మంచి గణనీయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న డాక్టర్ల యొక్క కృషితో దాతలు ఇవ్వటం నిజంగా ఆనందదాయకం. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి. తప్పకుండా మేము కూడా మా వంతు ప్రైవేట్ కావచ్చు, ఎట్లాగైనా అవ్వచ్చు, మేము కూడా తప్పకుండా ఈ హాస్పిటల్కి ఎలాంటి సేవలు కావాలో తప్పకుండా చేస్తాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ కోవిడ్ తరుణంలో ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అవుతుంది కాబట్టి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి నర్సులు కానీ, డాక్టర్లు కానీ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చూస్తూ ఉన్నాం, భారతదేశం 3వ స్థానానికి వెళ్ళింది. రాబోయే రోజుల్లో నేను గతంలో చెప్పినట్టుగా ఎవరికి కూడా హాస్పిటల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఈ గ్రామాలకు కూడా. ఎందుకంటే మనం చూసిన హైదరాబాద్ దాదాపుగా 10-15 లక్షల మంది ఈ గ్రామాలకు వచ్చారు. వాళ్ళ ద్వారా అవ్వచ్చు, ప్రైమరీగా ఇతర ద్వారా అవ్వచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సోషల్ డిస్టెన్స్తో పాటు మనం పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కరోనా వైరస్ ఎందుకంటే వృద్ధులకి చాలా ఒక డేంజరస్గా అది కనపడతా ఉంది. ప్లస్ ముఖ్యంగా మన ప్రాంతంలో ఏంటంటే మనం పట్టణాల నుంచి చాలా దూరంగా ఉన్నాం, 100 కిలోమీటర్ల దూరంగా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ టెస్టులు ఏదైతే పంపిస్తూ ఉన్నారో అవి ఫాస్ట్గా వచ్చే విధంగా అధికారులందరూ కృషి చేసి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నిన్న కూడా ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడాము. ఏదైతే ఈ కరోనా టెస్ట్ ఉందో ఈరోజు చేస్తే వారానికి రిజల్ట్ ఇవ్వడం ఒకటే నాకు మేజర్ మిస్టేక్గా కనపడతా ఉంది ఈ ప్రాంతంలో. ఎందుకంటే వారం రోజుల్లో దాకా రిపోర్ట్ రాకపోతే ఆ వారం రోజులు ఎవరికైతే ఈ కరోనా వ్యాధితో ఉన్నాడో అందరితో తిరగటం, కలవటం, దాని ద్వారా ఈ యొక్క ఎక్కువ అందరికీ సోకటం చాలా సాధ్యమవుతుంది. కాబట్టి టెస్ట్ వెంటనే ఇవ్వాలా. ప్లస్ వారానికి ఒక్కరోజే 2 రోజుల్లో ల్యాబ్ తీసి ఉంటాం. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం టోల్గేట్ దగ్గర పోలీసుల వాహనాల తనిఖీల్లో 108 మద్యం ఫుల్ బాటిల్ పట్టుబడ్డాయి. ఈ మద్యం తెలంగాణ నుండి ఎలాంటి పన్ను లేకుండా ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న నరేష్ కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరు కడప జిల్లా ప్రొద్దుటూరులో విందు కార్యక్రమానికి ఈ మద్యం తీసుకెళ్తున్నారని డీఎస్పీ పోతురాజు వివరించారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో చాగలమర్రి టోల్గేట్ దగ్గర చాగలమర్రి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సిబ్బంది వాహనం తనిఖీ చేసినప్పుడు మహీంద్రా కార్ ఒకటి అనుమానాస్పదంగా ఉంటే దాన్ని ఆపి చెక్ చేస్తే దాని డిక్కీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అంటే ఈ రాష్ట్రానికి ట్యాక్స్ కట్టకుండా ఇతర రాష్ట్రాల నుంచి రాబడినటువంటి మద్యాన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాం. అది ఈ రాష్ట్రంలోకి అనుమతించబడదు. అట్లాంటి దాని మీద ప్రభుత్వం కఠినటువంటి చర్య తీసుకుంటుంది. అట్లాంటి మద్యాన్ని ఆ కారు డిక్కీలో కనుగొనడం జరిగింది. అది మొత్తం మ్యాన్షన్ హౌస్ బ్రాందీ ఫుల్ బాటిల్స్, రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్స్ మొత్తం కలిపి 108 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. ఈ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కారు డ్రైవర్ అయినటువంటి నరేష్ కుమార్ రెడ్డి ప్లస్ రాము అనేటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే
మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది తెలంగాణలో కొనుగోలు చేయబడినటువంటి మద్యం. ఇది పొద్దుటూరులో ప్రతాప్ రెడ్డి అనే అతనికి కోసం అని చెప్పేసి తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంది, దానికోసం తెమ్మన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సవరించినటువంటి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఈ 8 సంవత్సరాలకి శిక్ష, 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల శిక్ష పెంచబడింది. కాబట్టి ఇది నాన్ బెయిలబుల్. కాబట్టి పోలీసులు కూడా బెయిల్ ఇచ్చేటువంటి అధికారం లేనటువంటి కేసు కాబట్టి దీన్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపడడం జరుగుతుంది. ప్రభుత్వాలు వన్యప్రాణుల కోసం ఎంత కఠినతరంగా చట్టాలు చేసినా ఇంకా మూగజీవాలు అడవులలో వేటగాల బారిన పడుతూనే ఉన్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో మద్దికొండ గ్రామ పంచాయతీలో ఓ చుక్కల దుప్పి వేటగాల చేతులలో హతమైంది. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం ఫారెస్ట్ అధికారులు, స్థానికులు, సర్పంచ్ సహకారంతో వేటగాళ్లను పట్టుకుని వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నిన్న రాత్రి మాకు రహస్య సమాచారం వచ్చింది మా రేంజ్ ఆఫీసర్ గారికి. వాళ్ళు వెంటనే స్టాఫ్ను అలర్ట్ చేసినారు. అదే మద్దికొండ విలేజ్ శివారులో ఒక జింకను చంపి తింటున్నారని చెప్పేసి ఒక సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మా స్టాఫ్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఇక్కడ మీకు కనపడుతున్న ఇది చుక్కల దుప్పి, స్పాటెడ్ డీర్ అంటారు, ఆడది. దాన్ని చంపేసి మొత్తం పోగులు వేసేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. మా వాళ్ళని చూడగానే పారిపోయారు. తర్వాత మళ్ళీ వాళ్ళంతా సర్పంచ్ సహకారంతో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే కుక్కలు గెదుముతూ మా ఊళ్ళోకి వచ్చింది, అక్కడ చచ్చిపోయింది. అప్పుడు సరే కుక్కలు గెదుముతూ చచ్చిపోయింది కదా అని చెప్పేసి దాని తోలు ఒలిచేసి తలకాయ కోసి కాళ్ళు కోసేసి మాంసాన్ని తల ఇంత పంచుకొని తినడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వీళ్ళందరినీ కోర్టుకు హాజరుపరుస్తాం. ఇందులో 6 ఉన్నారు. సోయం సుందర్రావు, మిడియం వెంకటేష్, పూణెం తేజ కిరణ్, మెచ్చా వసంతం, సోయం లింగరాజు, కొర్సా వంశీ. ఈ 6 ఈ నేరంలో పాల్గొన్నారని నిర్ధారణ అయింది. వీళ్ళని వన్యప్రాణి చట్టం ప్రకారం కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం. కడప జిల్లా వేంపల్లి మండలంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రెడ్ జోన్ ఏర్పాటు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. వేంపల్లి మండలంలోని ప్రజలు మాస్కులు వేసుకుని తిరగాలని ఆయన సూచించారు. అందరూ కోవిడ్ నియమ నిబంధనలను పాటించాలని ఆదేశించారు సీఏ వెంకటేశ్వర్లు. వేంపల్లి పట్టణం నందు ఇప్పటికీ ఈ రోజుకి 25 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. అన్నీ కూడా దాదాపు ఎవరైతే కరోనా పేషెంట్ ఉంటారో వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్కు ఎక్కువ శాతం రావడం జరిగింది. వేంపల్లి ప్రజలకు పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్కులు ధరించండి. తర్వాత జనసమూహంలో తిరగొద్దండి.
సామాజిక దూరం అన్నది, మనిషికి మనిషికి దూరం అన్నది మెయింటైన్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు శానిటైజర్తో కానీ, బయటకు వచ్చినంత సబ్బుతో కానీ చేతులు కడుక్కొని శుభ్రత పాటించండి. కరోనా బారిన పడకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో బ్లాస్టింగ్ కారణంగా నివాస గృహాలు దెబ్బతింటున్నాయి. ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని శాంతినగర్ ప్రాంతంలో పలు నివాస గృహాల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. గోడలు నెర్రలు చీలేందుకు సమీపంలోని జువారీ సిమెంట్ కర్మాగారమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎర్రగుంట్ల సమీపంలోని జువారీ సిమెంట్ కార్యాగారం క్వారీలో కొనసాగుతున్న బ్లాస్టింగ్ దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సున్నపురాయి క్వారీలో నిబంధనల విరుద్ధంగా మోతాదుకు మించి బ్లాస్టింగ్ గాతాలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బ్లాస్టింగ్ ప్రక్రియలో మోతాదుకు మించి పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారన్న వాదన ఉంది. కానీ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఘోరంగా ఉంది. ఏడ పడిపోతుందని భయపడతాను. మొబ్బల్లో పనుకున్నప్పుడైతే మధ్యాహ్నం 1:30కి పెడతారు, 2కి పెడతారు. ఎందుకు పడిపోతాను అనుకుంటున్నారు మీరు గాథలు ఎట్టు సార్, అది జంపింగ్ ఇడుస్తుంది అనమాట. ఎప్పుడు ఏ సమయంలో సమయంలో 1:30 ఖచ్చితంగా సార్. అది అంటే ఏం మా గోడలు ఏమన్నా ఇదైనాయా? గోడలు అన్ని చిల్లాయి సార్. లోపల చూస్తారు సప్పట నగ్గింది. ఈ గోడలు చిల్లాయి. మేము చాలా ఘోరంగా ఉన్నాం సార్. ఎవరు పట్టించుకోలేదు. అధికారులు ఎవరైనా వచ్చి స్పందించారా? ఏమైనా గతంలో ఎవరైనా ఏమైనా హామీలు ఇచ్చారా? ఎవరు అడిగినా కానీ మాకు తెలియదు. ఆ ఫ్యాక్టరీ సంబంధించి ఎవరు మాట్లాడతారు, ఎవరు ముందుకు రాలేదు సార్. మాకు ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైనా ఏదైనా సిమెంట్ ద్వారా ఏదైనా సహాయం చేయడానికి ఏమైనా వచ్చారా? సహాయం చేయమంటున్నారు. ఎవరు పట్టించుకోలేదు అనమాట మమ్మల్ని గురించి. మేము ఎంత చెప్పినా వినిపించుకోలే. ఎన్ని మాటలు వేసుకున్నాం సార్. పని చేసుకుంటే చాలా భయంకరంగా చీలినాయి. మేము చీలడం వల్ల మేము మళ్ళీ అప్పు తెచ్చేసుకొని 2.5 లక్షలు అప్పు తెచ్చుకొని వేసుకున్నాము. ఇప్పుడు అప్పుల్లో ఉన్నాము. మా సందులో పట్టించుకునే దిక్కు లేదు. ఎందువల్ల చీలినాయి మా ఇల్లులు? ఫ్యాక్టరీ వల్ల, ఫ్యాక్టరీ ఖాతాల వల్ల రోజు 1:30కి మేము భోజనం చేసేటప్పుడు మా గిన్నెతో సహా అదురుతుంది. మా పిల్లలు మేము ఆ ఉల్లికిన వడిలు వేస్తున్నాము. రాత్రుల పూట కానీ పద్దెటి పూట కానీ. రామాంజనేయులు. నేను గత 20 ఏళ్ళ నుంచి శాంతినగర్లో నివాసం ఉంటున్నాను. అక్కడ నాకు బాడిగగా ఉంటే ఇక్కడ సొంతంగా స్థలం తీసుకున్న 18 ఏళ్ళ ముందు. కానీ నేను ఇల్లు వేసుకున్నా వచ్చి బ్లాస్టింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. దాదాపు అంటే 20 నుంచి 25 లక్షల వరకు దీనిపైన ఇన్వెస్ట్ చేసుకున్నాము. ఇంటికి నీట్గా కట్టుకున్నాము. కానీ ఈ బ్లాస్టింగ్ జరగడం వల్ల ఏ టైం అంటే ఆ టైంలో బ్లాస్టింగ్ జరుగుతుంది. దానివల్ల మాకు అధికారులు స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అర్హతలు ఉన్న నేతన్న నేస్తం పథకంపు తనను అనర్హుడిగా ప్రకటించారని నిరుత్సాహంతో తన చేనేత మగ్గాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురం మండలంలో జరిగింది. బాలంపల్లి గ్రామానికి చెందిన కాలాచారి అనే చేనేత కార్మికుడు గత కొన్ని సంవత్సరాలుగా చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో చేనేత మగ్గాలకి ముడిసరుకు దొరకకపోవడంతో ఊరికి వెళ్లిన సమయంలో తాను చేనేత కార్మికుడు కాదని అనర్హుడిగా జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని గ్రామ వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తీవ్ర మనస్తాపానికి గురై చేనేత కార్మికుడు కాలాచారి తన చేనేత మగ్గాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తనని ఆదుకోవాలని కోరుతున్నాడు. బాలంపల్లి గ్రామం కాలాచారి సార్ నేతన్న నేస్తం పథకానికి అనర్హులుగా ప్రకటించినారు సార్. ఈ వాలంటీర్లు అయితేనేమి, ఎంఆర్ఓ అయితేనేమి, ఈ ఎండిఓ సార్ అయితేనేమి. ఎండిఓ సార్తో కూడా కలిసినాం సార్. ఫోన్ చేయించినా కూడా వాళ్ళు చేయలేదు సార్. మేము 15-16 ఏళ్ళ బట్టి దీని మీద జీవనాధారం పడి బతుకుతున్నాం సార్. ఈ మగ్గం నేస్తూ జీవనం గడిపిస్తున్నాం సార్. ఎందుకు ఇట్లా చేసినారని అడిగితే మీరు అక్కడ పోయినారు ఇక్కడ పోయినారు అంటే సరే సార్ మేము ఎక్కడ ఊర్లోకి పోకూడదు, ఎక్కడ రాకూడదా, అందుకనే మేము ఒక అనర్హులుగా ప్రకటించేస్తారు సార్. అంత మాత్రాన మన సమస్యలు కొన్ని సమస్యలు ఉంటే మాత్రం ఊరికి పోకూడదు సార్. అందుకు నన్ను ఇంతగా రెచ్చగొట్టి నన్ను ఈ ఘాతకానికి ఈ మగ్గం వృత్తికే నాకు కలంకం చేసేలా చేసినారు సార్. అంత బాధ. ఈ మగ్గాన్ని
నిప్పు పెట్టేసి నేనే నిప్పు పెట్టుకున్నాను సార్. ఎందుకు 15-16 ఏళ్ళు అంటే జీవిస్తాను సార్. నన్ను అనర్హులుగా పట్టించిన సార్. ఉన్నా బతుకున్నా సచ్చినా ఒకటే సార్. నన్ను లిస్టులోనే కొట్టేసిన సార్. అసలు మా వాలంటీర్ పేరు వెన్నెల సార్, సెక్యూరిటీ సార్. మీనా వాలంటీర్ పేరు రాలేదంటే ఎవరెవరికి అడిగినావు? నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాలంటీర్తో అడిగినాను. పెడతాం మేము ఇంకా మేము పెట్టేసినాము. అప్పుడు ఫస్ట్ సెకండ్ సూర్ పెట్టినా అడిగినాం సార్. పెట్టినాము, మేము ఇంకా రాలేదు లిస్ట్ అడిగినారా. మళ్ళీ ఎంక్వైరీ తెలిస్తే కాల్ సెంటర్ ఫోన్ చేసినాం సార్. కాల్ సెంటర్ ఫోన్ చేస్తే ఎందుకంటే మీది లిస్టులోనే పెట్టలేదు తప్ప మీది అసలు ఇది ఇన్వాల్వ్ దీంట్లో చేయలేదు అన్నారు. అన్నీ ఇంకా మేము ఇక్కడ జగన్ మళ్ళీ 4 రోజులు ప్రకటించినాడు కాబట్టి మేడం ఇట్లా మాకు వాలంటీర్ పట్టించుకోవటం లేదు, అందుకు సచివాలయం మాకు సరైనమైంది. జగన్ కూడా అదే చెప్పినాడు సచివాలయం కలిసిమని. అందుకని ఇంత వచ్చి వెన్నెల మేడంతో కలిసినాను సార్. అడిగితే సరే చేస్తాం, ఇంకా మాకు ఆప్షన్ లేదా, ఇంకా ఓపెన్ కాలేదు, టైం గడిపేసినారు. మొన్నటి వరకు గడిపేసినారు సార్. కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చుకొని అర్జీ కూడా నిన్న రెస్పాండ్ అయ్యి మాకు అది కేసు అని చెప్పి మాకు అనవసరంగా నిన్న రెచ్చగొట్టినారు సార్ వాలంటీర్ భర్త. అందుకే ఇక ఇట్లా చేసుకోవాలి, పెట్రోల్ పోసుకోవాల్సింది సార్. మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానా వేస్తున్నామన్నారు డీఎస్పీ మసూబ్ బాషా. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాలు గంటి పెదమూడి సందర్శించామన్నారు. అక్కడ తాత్కాలికంగా వేస్తున్న గట్టు కొట్టుకొని పోవడంతో 4 లంక గ్రామ వాసులకు అంతరాయం ఏర్పడిందన్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో నాటు పడవలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో రావులపాలెం సిఐ కృష్ణ, గన్నవరం ఎస్ఐ సురేంద్ర పాల్గొన్నారు. గ్రామాలకు గోదావరి వాటర్ వచ్చి క్యాజువే కొట్టుకోవడం వల్ల రాకపోకలకు కొంత ఇబ్బంది ఉన్న విషయం జరిగింది. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారు అందరూ అక్కడ బోట్స్ ఏర్పాటు చేశారు. మేము కూడా పోలీస్ టికెట్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ బీగనవరం గంటి పెద్దపూడిలో ఇటీవల కొంతమంది కొంత శాంతి భద్రత సమస్యని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అటువంటి వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఎవరైనా కానీ కులపరంగా కానీ, మతపరంగా కానీ, పార్టీ పరంగా కానీ, వర్గపరంగా కానీ, గ్రూప్ పరంగా కానీ ఏదైనా గొడవలు చేయాలని ప్రయత్నిస్తే వారిని కఠినంగా అణచివేస్తాం. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ కులపరమైన గొడవలు తీసుకోవడానికి ప్రయత్నించే ఇటువంటి చర్యలను ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, చట్టం అన్నిటికంటే గొప్పది. ఎవరైనా కానీ ఇక్కడ లోకల్లో లాడర్ ప్రాబ్లం కానీ ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ఏదైనా ఒక సంఘటనని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తే వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇది వారికి మేము గట్టిగా దీని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మనకు మిగతా సంబంధించి కరోనాకు సంబంధించి ఈ మాస్క్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అర్హులందరికీ పథకాలు అందాలి. అధికారుల సమీక్షలో సీఎం జగన్. మైలవరంలో కృష్ణా జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు. అక్రమ మద్యం సరఫరాపై ఉక్కుపాదం తప్పదని హెచ్చరికలు. భద్రాద్రి జిల్లాలో వేటగాళ్ల బారిన మూగ జీవాలు. నిందితులను పట్టుకున్న అటవీ అధికారులు. కమలాపురంలో నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు. ఎర్రగుంట్లలో నివాస గృహాల గోడలకు బీటలు. హిందూపురంలో మగ్గానికి నిప్పట్టించిన చేనేత కార్మికుడు. నేస్తం పథకంపు అనర్హుడిగా ప్రకటించడంపై ఆవేదన. ఇవి ప్రొఫెస్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీటీవీ.